హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రాక్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ నేను 3 మీటర్స్ క్లాత్ని యూజ్ చేశాను అనమాట. ఇది రయాన్ మిక్స్డ్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది మోడల్ వైజ్గా చూసుకుంటే బాడీ పార్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి పీటర్ ప్యాన్ నెక్ అనేది డిజైన్ చేశాను. బ్యాక్ నెక్ బౌ షేప్ వచ్చి టాజిల్స్ టైప్లో కొంచెం హెవీగా అనేది డిజైన్ చేసుకున్నాను అనమాట, స్క్వేర్ నెక్లో. కింద బాటమ్ పార్ట్ వైజ్గా చూసుకుంటే ఇది బాటమ్ పార్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ వస్తాయి. ఇంకా కింద కూడా ఎక్స్ట్రా ఫ్రిల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇదంతా కూడాను మనం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్లోనే కంప్లీట్ చేసుకున్నాము. మ్యాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అలానే చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం వల్లే కొత్త వ్యూవర్స్కి రీచ్ అయ్యి మన ఛానల్ అనేది ఇంకా గ్రో అప్ అవుతుంది అనమాట. ముందు మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని బాడీ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ హైట్ 14.5 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. సో అంతకు మించి ఎక్కువ పెట్టమాకండి. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే షోల్డర్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నేను. అలానే చెస్ట్ ఇక్కడ మార్జిన్స్తో కలిపి మార్క్ చేసుకోవాలి మీరు. ఎలా అంటే మీ చెస్ట్ 34 ఉందనుకోండి, దానిని డివైడెడ్ బై 4 చేసుకోండి. వచ్చిన పాయింట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకోవాలి. అలానే చంక కర్వ్ దగ్గర 2 ఇంచులు పైకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ లైన్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ పార్ట్ కూడా మీ వేస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై 4 చేసుకొని వచ్చిన దానికి 2 ఇంచులు మార్జిన్ కలుపుకొని ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి. సో అర్థమైంది కదా, దీని ప్రకారం మనము కటింగ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎల్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్కి ఇట్లా ఎల్ షేప్ మార్క్ చేసుకొని రౌండ్గా డ్రాయింగ్ వేసుకున్నాను అనమాట. సో దీని ప్రకారం మనము ఈ రౌండ్ నెక్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడాను లైనింగ్ క్లాత్ మీద నేను నెక్ ప్యాటర్న్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. అదేవిధంగా చంక భాగం దగ్గర లైట్గా ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది మీరు ఈ లోతు కట్ చేసుకోవాలి. ఈ లోతు ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి ఎలాంటి ఫోల్డింగ్స్ పడకుండా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట, ఆ లోతు కటింగ్ చేసుకోవడం వల్ల. ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశానంటే బక్రం క్లాత్ని యూజ్ చేయకుండానే డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ మీద కటింగ్ చేసేసుకొని ముక్కను తిప్పేసేసుకున్నాను. బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోవడానికి నెక్ వెడల్పు మళ్ళీ మనం మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ నెక్ వెడల్పు 3.5 ఇంచెస్, నెక్ డీప్. సో నేను మరీ ఎక్కువ డీప్ అయితే పెట్టలేదన్నమాట, ఇంకొంచెం డీప్ ఉంటే బాగుంటుంది అనిపించింది. నేను ఇక్కడ నెక్ డీపు 7.5 ఇంచెస్ మాత్రమే పెట్టాను. ఇట్లా స్క్వేర్లో డ్రాయింగ్ వేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మనకి బవ్ వచ్చింది కదా, అందుకనే బ్యాక్ సైడ్ ఇంకొంచెం డీప్ ఉంటే ఇంకా బాగుండేది. నేను నార్మల్గా అందరూ ఎలా అయితే పెట్టుకుంటారు నార్మల్ డీప్ అలానే పెట్టేశాను అనమాట, 7.5 ఇంచెస్. మీరు ఒకవేళ ఎక్కువ డీప్ కావాలనుకుంటే 8.5 ఆర్ 9 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా, దీని ప్రకారం మనం లైనింగ్ క్లాత్ని ప్రకారము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకోండి మెయిన్ క్లాత్ని. ఇక్కడ చూడండి, మన దగ్గర మిగిలిన క్లాత్ని ఇట్లా ఫ్లోర్ మీద వేసుకున్నాను నేను. ఫ్లోర్ మీద వేసుకొని అటు సైడ్ ఒక 10 ఇంచెస్, ఇటు సైడ్ ఒక 10 ఇంచెస్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకు అటు ఇటు మార్కింగ్ చేసి మధ్యలో వదిలేసానంటే క్లాత్కి కింద మనం ఫోల్డింగ్ చేసి కుట్టన అవసరం లేదు, అండ్ అలానే జిగ్జాగ్ కూడా చేయని అవసరం లేదు. అది ఫోల్ ఉంటుంది కదా, దానికోసం నేను అటు సైడ్ ఇటు సైడు 10 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ మనకి బాటమ్ పార్ట్ కింద వేరే ఫ్రిల్ వచ్చింది కదా, ఆ ఫ్రిల్కి ఈ క్లాత్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఉన్న 3 మీటర్స్తోనే ఎలా పెడితే బాగుంటుందా అని చెప్పేసి చాలా థింక్ చేసి ఈ మోడల్కి వచ్చాను నేను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫ్యాబ్రిక్ తక్కువ, బట్ మోడల్ చాలా డిఫరెంట్గా పెట్టండి అని అన్నారు. మన దగ్గర క్లాత్ ఏమో సరిపోదు. సో నేను డిజైన్ చేసిన అదంతా ఫ్లేర్ రాలేదు, బట్ ఓకే అనిపించింది నాకు. ఇప్పుడు ఈ మధ్యలో ఉండే ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది ఒకసారి మెజర్ చేసి చూద్దాము. సో మెజర్ చేస్తే నాకు ఇక్కడ 29 ఇంచెస్ వచ్చింది. బాటమ్ పార్ట్ హైట్ 29 ఇంచెస్. అర్థమైంది కదా.
బాటమ్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ని చేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ వచ్చేసి నేనేం మెజర్మెంట్ పెట్టలేదనమాట, ఎందుకంటే ఇది నార్మల్ హ్యాండ్ కటింగే. సో పర్టికులర్గా నేను ఇంకా దాన్ని వీడియో క్లిప్ అనేది తీయకుండా నార్మల్గా వాళ్ళు ఎంత హైట్ పెట్టమన్నారో దాన్ని బట్టి మిగిలిన క్లాత్తో నేను ఇక్కడ కటింగ్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బకరం క్లాత్ని తీసుకున్నాను. సో ఈ బకరం క్లాత్ని ఎందుకు తీసుకున్నానంటే, మనం ఫ్రంట్ నెక్కి పీటర్ ప్యాన్ నెక్ మోడల్ అనుకున్నాం కదా, దానికి ఖచ్చితంగా బకరం క్లాత్ అనేది ఉండాలన్నమాట. సో దానికోసము ఇట్లా బకరం క్లాత్ని ఫోల్డింగ్ వేసుకొని నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ అనుకున్నాం కదా, 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. అలానే నెక్ డీప్ మనం ఫ్రంట్ నెక్ కిందకి ఎంత పెట్టుకున్నాము, 5 ఇంచెస్ పెట్టుకున్నాము నెక్ డీప్. అదేవిధంగా ఇక్కడ కూడా 5 ఇంచెస్ పెట్టుకొని ఎల్ షేప్లో డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు లోపల కూడా మనం రౌండ్ని డ్రాయింగ్ వేసుకొని, ఇప్పుడు మనం వేసిన ఈ డ్రాయింగ్ మనం ఇందాక లైనింగ్ క్లాత్ మీద వేసిన డ్రాయింగ్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి నేను ఫ్యాబ్రిక్ తీసుకొని చెక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పీటర్ ప్యాన్ నెక్ వచ్చేసరికి బకరం క్లాత్తోనే అటాచ్ అవుతుంది కదా, సో అందుకనే రెండు ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ షేప్ కానీ హైట్ వెడల్పు అదంతా కూడాను నాకు ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది. చూసారా, ఎలాంటి డిఫరెన్స్ లేకుండా నేను కింద బకరం క్లాత్ మీద వేసిన డ్రాయింగ్, పైన లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకున్న నెక్ లైన్ రెండు ఒకేలా ఉన్నాయి. సో ఇప్పుడు రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాని ప్రకారము కటింగ్ చేసేసుకుందాము. అర్థమవుతుంది కదా, ఇక్కడ నేను ఏ విధంగా డ్రాయింగ్ వేస్తున్నానో అదే విధంగా ఆ షేప్ అనేది డ్రాయింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. కిందకు వచ్చేసరికి కొంచెము ఇట్లా కర్వ్ అనేది తీసుకొని పైకి వచ్చేసరికి విడ్త్ అనేది తగ్గించేసుకోవాలి. సో దీని ప్రకారము మనము బకరం లైనింగ్ని కటింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ లోపల ఉన్న రౌండ్ నెక్ని కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బయట ఈ షేప్ని డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఈ షేప్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది ఎంత వెడల్పు ఉందో దాని ప్రకారం మనం లైనింగ్ క్లాత్ని కూడా తీసుకొని కటింగ్ చేసేసుకుందాము. ఇక్కడ అదే లైనింగ్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ డబల్ తీసుకోండి. ఇట్లా డబల్ తీసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ని చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి మనం స్క్వేర్ నెక్ని కటింగ్ చేసుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఆ స్క్వేర్ నెక్ ఏ షేప్లో అయితే ఉందో దాని ప్రకారము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఫింగర్తో చూపించాను కదా, అలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, నేను ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత సెంటర్లో కనిపిస్తున్న ఈ క్లాత్ని కూడా ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకొని నెక్ లైన్ మొత్తము చిన్నగా కటింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇది మస్ట్ అనమాట. ఈ కటింగ్స్ పెట్టేటప్పుడు మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ ప్రకారము మెయిన్ క్లాత్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ ఇప్పుడు మనం పీటర్ ప్యాన్ నెక్ని చూసుకుందాము. మనం తీసుకున్న మెయిన్ క్లాత్ని వీడియోలో ఇప్పుడు నేను చూపించాను కదా, డబల్ క్లాత్ అనేది కింద ఉండాలి, పైన వచ్చేసి బకరం క్లాత్ ఉండాలి. సో మనం కింద డబల్ క్లాత్ వేసాం కదా, అది ఒకటి రాంగ్ సైడ్, ఒకటి వచ్చేసి రైట్ సైడ్. అర్థమవుతుంది కదా, అలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఫస్ట్ కింద ఉన్న పీటర్ పెటల్స్ ఉన్నాయి కదా, ఆ పెటల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ రౌండ్ నెక్ ఏదైతే ఉందో ఆ రౌండ్ నెక్ని మాత్రం స్టిచ్చింగ్ చేయమాకండి. ఆ కింద షేప్ ఉంది కదా, యూ షేప్ పెటల్స్ టైప్లో, దానిని మాత్రమే నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన ఫ్యాబ్రిక్ కనిపించిద్ది, దాన్ని కొంచెం ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకొని చిన్న కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత లోపల ఉండే ఈ క్లాత్ని బయటికి టర్న్ చేసుకొని బయట ఉన్న బకరం క్లాత్ని లోపలికి వెళ్ళేటట్లు మనం ఫింగర్స్తోనే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కింద మనకి ఆ షేప్ ఉంది కదా, ఆ షేప్ అంతా బయటికి వచ్చేటట్లు ఫింగర్స్తోనే మనం క్లాత్ అనేది బయటికి టర్న్ చేసుకొని ఆ పర్ఫెక్ట్ షేప్ వచ్చేంత వరకు ఏదైనా ఒక స్టిక్ టైప్లో ఉన్నది ఏదైనా తీసుకొని నేను లోపల ఉన్న క్లాత్ని బయటికి పుష్ చేశాను అనమాట, మనకు ఆ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు.
ఇప్పుడు అలా వచ్చిన తర్వాత ఔటింగ్ లైన్ ఫినిషింగ్ ఉండాలి కదా, సో దానికోసం నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత మనకి లోపల రౌండ్ నెక్ అనేది కొంచెం లైట్గా తెలుస్తుంది అనమాట క్లాత్ లోపల నుంచి. దానిని బేస్ చేసుకొని నేను ఇక్కడ చాక్ పీస్తో రౌండ్గా మార్కింగ్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. లోపల మనకి ఆ బకరం క్లాత్ షేడ్ అనేది తెలుస్తుంది కదా, షాడో టైప్లో. సో దాని ప్రకారం మనం ఇలా రౌండ్గా డ్రాయింగ్ వేసుకొని ఇప్పుడు దానిపైనే కుట్టు పడేలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ స్టిచ్ దేనికి వేస్తున్నామంటే లోపల ఉండే బకరం క్లాత్కి ఈ స్టిచ్ అనేది వేస్తున్నాము. సో అలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు చూడండి, మనము బాడీ పార్ట్ని లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నేను ఇందాక మీకు ఎలా అయితే బ్యాక్ నెక్ని చూపించానో అదే విధంగా ఫ్రంట్ నెక్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బట్ ముక్క అనేది వెనక్కి తిప్పకూడదు. నార్మల్గా లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న ఈ పీటర్ ప్యాన్ నెక్ ఉంది కదా, దానిని బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ అతకాలి. బ్యాక్ సైడ్ అతికి ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ పీటర్ ప్యాన్ నెక్ సెంటర్ పాయింట్, బాడీ పార్ట్ నెక్ సెంటర్ పాయింట్ రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది నేను 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను అలా చెక్ చేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆ రౌండ్ నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మనము నిదానంగా మనం అటాచ్ చేస్తున్న పీటర్ ప్యాన్ నెక్ని మాత్రం మీరు ఎక్స్పాండ్ చేయకండి. అలానే కింద ఉండే బాడీ పార్ట్ని కూడా ఎక్స్పాండ్ చేయకూడదు. రెండు ఎక్స్పాండ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో ఉన్నది ఉన్నట్టు అటాచ్ చేస్తేనే మీకు ఆ నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. లేకపోతే పీక్కున్నట్టు ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది అలాగా ఎక్స్పాండ్ చేసి స్టిచ్ చేయడం వల్ల. ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా చివరి వరకు ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లైన్ మొత్తము కూడాను చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి మళ్ళీ. సో ఇది మస్ట్ అనమాట. ఏ నెక్ని స్టిచ్చింగ్ చేసుకున్నా నెక్ లైన్ని మాత్రం ఖచ్చితంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకున్న ఈ పీటర్ ప్యాన్ నెక్ని ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం లోపల బకరం క్లాత్ వేసేసరికి ఆ పెటల్స్ అనేవి పైకి లెగుస్తూ ఉంటాయి. సో అవి అలా లెగవకుండా ఇక్కడ టాప్ స్టిచ్ అనేది ఇంకొకటి వేస్తున్నాను నేను నెక్ దగ్గర. అదేవిధంగా నెక్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా, బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని అటువైపు ఒక 3.5 ఇంచెస్, ఇటువైపు ఒక 3.5 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా మెజర్ అనేది చేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ పాయింట్ పెట్టామో అక్కడ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని కింద నుంచి పైకి ఒక 6 ఇంచెస్ అనేది మీరు హైట్ మార్కింగ్ చేసుకొని రఫ్ లాగండి. సో రఫ్ లాగేటప్పుడు కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కొంచెం గట్టిగా రఫ్ అనేది లాగండి. ఎందుకంటే షేప్స్ ఏవైతే ఉన్నాయో అది కుట్టు ఓపెన్ అయితే చూడడానికి బాగోదన్నమాట. అందుకనే కుట్టేటప్పుడే మీరు కొంచెం గట్టిగా రఫ్ లాగి కుడితే కుట్లు అనేవి ఓపెన్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో అంతే, ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్కి మనం ఇంకా బ్యాక్ సైడ్ బవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ఇంకా నేను చూపించలేదు, చూపిస్తాను. ఈలోపు బ్యాక్ నెక్కి మనం ఇందాక డాట్స్ వేయడం మర్చిపోయామన్నమాట. సో ఆ డాట్స్ని షోల్డర్ పాయింట్ బేస్ చేసుకొని నేను ఇక్కడ డాట్స్ అనేవి వేసేస్తున్నాను 2 సైడ్స్ కూడాను. చూడండి, క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కింద చిన్నగా రఫ్ లాగాలి, మళ్ళీ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కూడాను రఫ్ లాగాలి. అంతేనమాట, చాలా సింపుల్. బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనం బవ్ అనుకున్నాం కదా, ఆ బవ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెండింటికి కలిపి షోల్డర్ పాయింట్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇట్లా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను హ్యాండ్ని నార్మల్ హ్యాండే కటింగ్ చేసుకున్నా అని చెప్పాను కదా, అందుకనే నేను మీకు హ్యాండ్ వీడియోని కూడా షేర్ చేయలేదు ఎలా కట్ చేసుకోవాలనేది. ఇక్కడ మనం కటింగ్ చేసుకున్న హ్యాండ్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కింద
డబల్ ఫోల్డింగ్ అనేది సన్నగా వేసుకొని దానిపైనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ రెండు కూడాను అలా అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా బాడీ పార్ట్కి హ్యాండ్ని జాయింట్ చేసేటప్పుడు కూడా ఎక్స్పాండ్ చేయకుండా జాయింట్ అనేది చేయాలి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యాబ్రిక్ అయినా మనము హ్యాండ్ కానీ నెక్ కానీ ఏదైనా సరే జాయింట్ పడేటప్పుడు ఎక్స్పాండ్ అనేది చేయమాకండి. చేస్తే అది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉండదన్నమాట. ఉన్నది ఉన్నట్టు అటాచ్ చేస్తేనే మీకు బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, నేను హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్కి మనం బౌ అనుకున్నాం కదా, బౌ షేప్ ప్రిపేర్ చేయాలని. సో దానికోసం నేను మిగిలిన ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడ క్లాత్ వెడల్పు వచ్చేసి 9.5 ఇంచెస్, అలానే వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్, హైట్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ క్లాత్ని ఇట్లా సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను అనమాట. ఇలా ఎందుకంటే లోపల ఉండే క్లాత్ని బయటకి టర్న్ చేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా చేసాం కదా, ఇప్పుడు క్లాత్ని ఇట్లా బయటకి తీసుకొస్తున్నాను నేను. ఇట్లా క్లాత్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫింగర్స్తోనే అడ్జస్ట్ చేస్తున్నా. క్లాత్ని సెంటర్లోకి పట్టుకుంటే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఇంకేం చేయనవసరం లేదు. జస్ట్ సెంటర్లోది పట్టుకోవచ్చు, ఆర్ అటు సైడ్ ఉన్న క్లాత్ని ఇటు సైడ్ ఉండే క్లాత్ని ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. బట్ సెంటర్లో నుంచి తీసుకుంటే మనకు అది షేప్ అనేది పర్ఫెక్ట్ ఉండే. నేను ఇంకా ఫైనల్గా అటు ఇటు చేసి నేను ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఉండే క్లాత్ని లైట్గా డబల్ ఫోల్డింగ్ వేసుకొని తీసుకున్నాను అనమాట. ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసుకొని దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసుకొని ఇట్లా పట్టుకున్నాను. నాకు ఇది సెట్ అయింది అనిపించింది. సో ఇంకా అట్లా ఓకే అని అనుకున్న తర్వాత సెంటర్ పాయింట్ అనేది చూసుకున్నాను. నేను ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ టైట్గా రఫ్ లాగేశాను. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్నే మనం బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, అటు సైడ్ ఒక 4.5 ఇంచెస్, ఇటు సైడ్ ఒక 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను అనమాట నేను. అంటే మనం నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ తీసుకున్నాము, బట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు కానీ మనకి ఆ బొవ్వు అనేది లాగినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కిందకి 1.5 ఇంచుల దగ్గర వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 1.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా మనము ఈ బౌ షేప్ అనేది పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ప్రతిదీ మెజర్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అసలు ఎలాంటి ఫోల్డింగ్స్ రాకుండా, లూజ్ టైట్ రాకుండా నీట్గా వస్తుందన్నమాట. మీకు పిక్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఆ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆ బౌ షేపు మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ప్రతిదీ మెజర్మెంట్ ఉండాలి. ఇట్లా బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా రఫ్ అనేది లాగటం మర్చిపోమాకండి. ఇట్లా 2 సైడ్స్ కూడాను ఒక్కొక్క స్టిచ్ వేసేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను బౌ షేప్ని కుట్టేసేసుకున్నాను. బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని సైడ్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్ దగ్గర నుంచి కింద వేస్ట్ వరకు ఒక స్టిచ్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఇక్కడ ఏంటంటే బౌ షేపు నేను అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసేసాను. ఆ టాజిల్స్ ఏమున్నాయో అవి నేను లాస్ట్లో డ్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మేకింగ్ చేసి సెట్ చేశాను అనమాట. అది నేను మీకు క్లాస్లో చూపిస్తాను. సో ఇంకా బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని మనం పక్కన పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను, మనం ఇందాక వీడియో స్టార్టింగ్లో 10 ఇంచెస్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా పైన రఫుల్కి, బాటమ్ పైన రఫుల్కి. ఆ క్లాత్ని రెండింటిని కలిపి జాయింట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ 2 క్లాత్స్ని కలిపి జాయింట్ వేస్తున్నా. సో ఇప్పుడు జాయింట్ వేసేసుకున్న తర్వాత చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ నేను పెట్టే ఫ్రిల్స్ కూడా చాలా దూరం పెట్టాను. ఒక్కొక్క ఫ్రిల్కి 1.5 ఆర్ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్లు పెట్టుకున్నాను. మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ అవ్వాలి. మరీ దగ్గరికి పెడితే నాకు ఫ్రిల్స్ అనేవి సరిపోవు. అందుకని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ క్లాత్ మొత్తం కూడాను ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రిల్స్ని పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ ఉంది కదా,
ఈ మెయిన్ క్లాత్ నేను ఆల్రెడీ ఇక్కడ డ్రాయింగ్ మీకు లైన్ కనిపిస్తుందా బ్లూ కలర్ది, కింద నుంచి 12 ఇంచెస్ అనేది నేను ఇక్కడ హైట్ మార్కింగ్ చేసుకున్నాను. కింద నుంచి 12 ఇంచెస్ ముందుగానే మార్కింగ్ లైన్ డ్రా చేసేసాను. సో ఇట్లా మనము ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడాను చాక్ పీస్తో 12 ఇంచెస్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గీసిన ఈ లైన్ పైనే మనం సపరేట్గా ఫ్రిల్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ క్లాత్ని దీని మీద వేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఆ ఫ్రిల్ క్లాత్ ఉల్టా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవడం. ఎగ్జాక్ట్గా ఆ లైన్ పైనే పడేటట్లు ఈ ఫ్రిల్ని మనము జాయిన్ చేసుకోవాలి. చూశారు కదా, ఇట్లా మనము 2 సార్లు కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సెకండ్ టైం కూడా సేమ్ అదే కుట్టు పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 టైమ్స్ కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద ఫ్రిల్ని జాయిన్ చేసేసాను. ఇప్పుడు పైన ఏంటంటే మెయిన్ క్లాత్కి ఫ్రిల్స్ని పెట్టుకుంటున్నాను అనమాట. బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి కదా, సో అందుకనే ఇలా ఫ్రిల్స్ని పెట్టుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది కదా. పైన పెట్టే ఫ్రిల్స్ని కూడా నేను చాలా డిస్టెన్స్ ఇచ్చాను, ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇట్లా చాలా డిస్టెన్స్ ఇచ్చి ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాను. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను కింద లైనింగ్ని వేసుకున్నాను. లైనింగ్ పైన మెయిన్ క్లాత్ని మెయిన్ బాడీ పార్ట్ని వేసుకున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను ఇక్కడ అంబ్రిల్లా ఫోల్డింగ్ వేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. సో పైన బాటమ్ పార్ట్ మనం ఎలా కట్ చేసుకున్నా లోపల వేసే లైనింగ్ని మాత్రం అంబ్రిల్లా కటింగ్ చేసుకుంటేనే దానికి సూటబుల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో ముందు లైనింగ్, దాని తర్వాత బాడీ పార్ట్, దానిపైన మెయిన్ క్లాత్ ఇట్లా 1 by 1 వేసుకొని కింద ఉన్న వేస్ట్ లైన్ మొత్తము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ కింద ఉన్న లైనింగ్ని పైన ఉన్న మెయిన్ క్లాత్ని పక్కకి టర్న్ చేస్తే మనకి ఇట్లా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట ఫ్రాక్. దానిపైనే కుట్టు పడేటట్లు ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు అర్థమవుతుందా నేను కుట్టు ఎక్కడ వేస్తున్నాను అనేది? ఆ ఫ్రిల్ పైనే స్టిచ్ పడేటట్లు ఆ వేస్ట్ పార్ట్ మొత్తము ఇలా నిదానంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రాక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ ఓపెన్లో ఉంచుకున్నాం కదా, దానిని మళ్ళీ స్లీవ్ దగ్గర నుంచి ఫ్రాక్ లెంత్ వరకు వీడియోలో ఏ విధంగా అయితే నేను చూపిస్తున్నానో దాని ప్రకారము పైనుంచి కింద వరకు స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకొని అక్కడి నుంచి వేస్ట్ దగ్గర వరకు ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది బాడీ ఫిట్టింగ్ అనమాట. చెస్ట్ని బట్టి మనం ఇట్లా 2 సైడ్స్ కూడాను బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. దీని దగ్గర అటు 4 ఇటు 4 వేసాను అనమాట. మార్జిన్ మనం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వస్తుంది. సో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే డ్రెస్కి బ్యాక్ సైడ్ మనము బౌ షేప్ పెట్టుకున్నాం కదా, దానికి టై చేసుకోవడానికి క్లాత్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి చూడండి, మన దగ్గర ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. నా దగ్గర ఈ క్లాతే మిగిలింది వేస్ట్ పీసెస్లో, ఇంకా నేను దీన్ని తీసుకున్నాను అనమాట. ఇలా ఒక క్లాత్ని తీసుకొని నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఏం పెట్టట్లేదు, జస్ట్ నేను ఇక్కడ హ్యాండ్తోనే డ్రాయింగ్ టైప్లో వేసేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఇది ఏంటంటే నాకు ఐడియా లేదు ఇట్లా డిజైన్ చేయాలి అని చెప్పేసి, నాకు ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా డ్రాయింగ్ వేసేసాను. బట్ పర్ఫెక్ట్ వచ్చింది. ఇట్లా మన దగ్గర ఉండే క్లాత్ని అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఒక కార్నర్ పాయింట్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది, ఉండే కొద్దీ విడ్త్ తగ్గించుకొని మళ్ళీ ఇటువైపు వచ్చిన లైన్కి విడ్త్ ఎక్కువ వచ్చేటట్లు డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా? చూసారా, ఈ విధంగా
డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నా. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పార్ట్కి కింద భాగాన వీ షేప్ రావడానికి నేను 2 సైడ్స్ కూడాను ఇట్లా క్రాస్గా కటింగ్ చేస్తున్నా. చివరి భాగంలో మనం ఇట్లా క్రాస్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఏంటంటే కొంచెము షేప్ అనేది బాగుంటుందన్నమాట, వీ షేప్. ఇట్లా మనం చూసుకొని క్రాస్ ఎటువైపు వస్తుందనేది చూసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసుకొని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని క్లాత్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవైపు నేను లైట్గా మనం కుట్టిన కుట్టు అనేది కటింగ్ చేసేసాను. ఎందుకంటే క్లాత్ని టర్న్ చేసేటప్పుడు కుట్టు ఓపెన్ చేసాం కదా, అందులో నుంచి బయటికి రావడానికి నేను ఒకవైపు లైట్గా కుట్టు అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇటువైపు నుంచి బేస్ చేసుకొని మనం ఇట్లా ఒక స్టిక్ యూస్ చేసుకొని లోపల ఉండే క్లాత్ని బయటికి టర్న్ చేయాలి. సో అటువైపు కూడా మనం కుట్టు వేసేసాము, అందుకని నేను ఇక్కడ లైట్గా కుట్టు అనేది ఓపెన్ చేశాను అనమాట, ఈ క్లాత్ బయటికి రావడానికి. ఇట్లా బయటికి క్లాత్ తీసుకొచ్చి ఆ షేప్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేటట్లు మనం స్టిక్తోనే పుష్ చేస్తే ఆటోమేటిక్గా షేప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎటువైపు అయితే ఓపెన్ చేసామో కుట్టుని, దాన్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని అది కవర్ అయ్యేటట్లు ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఈ థ్రెడ్ ఎంత లెంత్ అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా పూర్తిగా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. అయితే మనకి థ్రెడ్ ఇలా డిజైన్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ముందుగా బౌ షేప్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి ఏం లేదు, మనం ప్రిపేర్ చేసిన ఈ థ్రెడ్ని ఇట్లా సెంటర్లోకి టైట్ చేసుకొని గట్టిగా నాట్ వేసి చాలా టైట్గా ట్విస్ట్ చేసుకోవాలి. అంటే ఇంకా నాట్ బయటికి రాకుండా మన ఎంత ఎఫర్ట్ పెట్టగలమో ఆ క్లాత్ మీద అంత ఎఫర్ట్ పెట్టి టైట్గా లాగేస్తే సరిపోతుంది. ఎంత బాగా వచ్చిందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ హెయిర్ బ్యాండ్స్కి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంక ఇట్లా టైట్ చేసేస్తే ఇంకా కంప్లీట్ అయినట్టే. చూడండి లుక్ ఏ విధంగా ఉందో. సో అంతే, ఇంకా ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.